హాయ్ వియర్స్! ఈ వీడియోలో మనం 'ఇడియట్ 2' మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా ఆ వీడియో లోపలికి వెళ్ళిపోదామా? రండి. పూరి జగన్నాథ్ ఈ పేరు చెబితే ఇప్పుడు కుర్రాళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. ఏమో కానీ ఒకప్పుడు మాత్రం ఒక రేంజ్‌లో అరుపులు కేకలతో థియేటర్‌లో హోరెత్తించేసేవారు. మరి ముఖ్యంగా పూరి జగన్నాథ్ అన్న పేరు వినపడితే అందరికీ మొదట గుర్తొచ్చేది 'ఇడియట్' సినిమా. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. టీవీలో వస్తే ఇప్పటికీ ఫ్యామిలీ కూర్చుని చూసి ఎంజాయ్ చేస్తారు. మరి ముఖ్యంగా ఒక తండ్రి, ఒక కొడుకు మధ్య ఉండే బాండింగ్, ఒక తల్లి, ఒక కొడుకు మధ్య ఉండే రిలేషన్‌షిప్, చెల్లి కోసం అన్న ప్రవర్తించే పద్ధతి, ఒక గర్ల్ ఫ్రెండ్‌ని ఏ విధంగా ప్రేమించాలనే తీరు కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు పూరి జగన్నాథ్. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మనందరం బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాం. అలాంటి పూరి జగన్నాథ్ కెరియర్ ఇప్పుడు ఎంత డిజాస్టర్‌గా మారిందో మనకి తెలిసిందే. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' కూడా 2 సార్లు తెరకెక్కించినట్లే ఆగిపోయింది. అయితే పూరి జగన్నాథ్‌ను నమ్మి ఏ హీరో కూడా కాల్ షీట్ ఇవ్వటం లేదు. ఇలాంటి క్రమంలో పూరి జగన్నాథ్ స్పెషల్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తన కెరియర్‌లోనే సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా సీక్వెల్ తెరకెక్కించబోతున్నారట. ఆ సినిమా ఏదో కాదు, 'ఇడియట్'. అంతేకాదు 'ఇడియట్ 2'లో కూడా రవితేజనే హీరోగా నటించబోతున్నారట. అయితే హీరోయిన్ గా మాత్రం శ్రీలీల అని అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నారట. ఇది మొత్తం మాటల దశల్లోనే ఉంది అని, త్వరలోనే సెట్ పైకి రాబోతుందని, వన్స్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ఇంకా మిగతా డైరెక్టర్లందరికీ టెన్షన్ మొదలైనట్లే అంటున్నారు పూరి జగన్నాథ్ అభిమానులు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.